నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. వరంగల్లోని భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు వడివడిగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో తమిళనాడులోని మదురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేసేలా 51 కోట్ల రూపాయలతో ఇటీవల పనులు ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు. ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి 30 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్లను ఖరారు చేశారు. ప్రస్తుతం దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు సాగుతున్నాయి. మరోవైపు ఆలయం 4 వైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు 21 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. మదురైతో పాటు తాంజావూరుకి చెందిన స్థపతులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తున్నారు. భద్రకాళి అమ్మవారి విగ్రహం అడుగుల వెడల్పు, అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో వేల మంది భక్తులు వస్తుండగా ఏడాదికి 4 సార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయం చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం సంకల్పించింది. క్రీస్తు శకం 1823లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్ల ప్రాభవం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా 1918లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బిఎస్ గణేష్ శాస్త్రి దాతల సహకారంతో పునరుద్ధరణ చేశారు. 1886లో దక్షిణ భారత ఆలయాల సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహాముదనం, తాళహారాలను నిర్మించారు. దాదాపు 4 దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.